హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్ తెలుగు వైబ్స్. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోని మొత్తం 4 సార్లు రికార్డ్ చేశాను. ఫస్ట్ టైం అయితే బ్లాక్గా వచ్చిందని డిలీట్ చేశాను, సెకండ్ టైం అయితే బ్లర్గా వచ్చిందని డిలీట్ చేశాను, మూడోసారి ఇంకా స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. ఇంకా అది కూడా డిలీట్ చేసి మొత్తం స్టోరేజ్ మొత్తం క్లియర్ చేసి ఇది 4th టైం రికార్డ్ చేస్తున్నాను. ఇది ఎలా ఉంటుంది ఏంటో. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, వీడియో మిడ్ ఎగ్జామ్స్కి నైట్ అవుట్ చేస్తున్నాను. సెకండ్ మిడ్కి వీడేంటి మిడ్ ఎగ్జామ్స్కి నైట్ అవుట్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు. ఫస్ట్ మిడ్ బాగా రాస్తే సెకండ్ మిడ్ లైట్ తీసుకున్నా పర్లేదు. కాకపోతే సెకండ్ మిడ్ బాగా రాయకుండా, ఫస్ట్ మిడ్ బాగా రాయకుండా సెమ్లో చూసుకుందాం అనుకుంటే సెమ్ పాస్ అయినట్టే. ఇంకా మీకు మిడ్ మార్క్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే, ఒకవేళ మీరు బీటెక్ స్టూడెంట్ ఆర్ డిగ్రీ స్టూడెంట్ అయితే మీకు తెలిసే ఉంటుంది సెమ్ గురించి. ఆర్ మీకు సెమ్ ఇలాంటివి లేకపోతే, ఒకవేళ తెలియకపోతే చెప్తాను వినండి. మీకు సెమ్కి వచ్చి 2 మిడ్స్ ఉంటాయి. ఫస్ట్ మిడ్ ఒకటి, సెకండ్ మిడ్ ఒకటి. మీకు మిడ్ మార్క్స్ ఉంటాయి కదా, ఫస్ట్ మిడ్ సెకండ్ మిడ్. మీరు ఫస్ట్ మిడ్ బాగా రాస్తే ఫస్ట్ మిడ్ ఇంటర్నల్ మార్క్స్ కింద కన్సిడర్ చేస్తారు. సెకండ్ మిడ్ బాగా రాస్తే సెకండ్ మిడ్ ఇంటర్నల్ మార్క్స్ కింద కన్సిడర్ చేస్తారు. మీకు ఇంకా క్లారిటీగా చెప్తానండి. ఫస్ట్ మిడ్ కొన్ని మార్క్స్ వచ్చాయి, సెకండ్ మిడ్ కొన్ని మార్క్స్ వచ్చాయి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ మార్క్స్ వస్తే అదే కన్సిడర్ చేస్తారు. మా ఫ్రెండ్ ఒక ఎగ్జామ్ ఇంటర్నల్ మార్క్స్కి రాయలేదు. ఇప్పుడు ఆడు మొత్తం సెమ్లోనే రాసుకోవాలి. మీరు ఇంటర్నల్ మార్క్స్ ఇది ఇంటర్నల్ రాశారంటే, అంటే మిడ్ ఎగ్జామ్ రాశారంటే మీకు సెమ్ ఎగ్జామ్ 21 మార్క్స్కి పాస్ అయిపోతారు. కొన్ని సబ్జెక్టులు అంటే ఉంటాయి కదా, 60 మార్క్స్ ఉంటాయి, అవి మీకు 21 మార్క్స్కి పాస్ అయిపోతారు. మీరు మిడ్ ఎగ్జామ్ రాయలేదంటే 48 మార్క్స్ ఇలా రాసుకోవాల్సి వస్తుంది. మీకు చూపిస్తాను అండి ఎలా ప్రిపేర్ అవుతున్నాను. బుక్ ఇందులో ఆల్రెడీ నోట్ చేసుకున్నాను, ఇందులో కాస్త ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. అండ్ ఇదైనా ChatGPTలో చూసే నోట్ చేసుకున్నాను. అండ్ ఇవ్వండి ఈ లైటింగ్ కాస్త బ్లర్గా ఉంటుంది, ఏం పట్టించుకోకండి. ఇంకా కరెక్ట్గా ఇప్పుడు టైం ఎంతంటే 1:30 అయింది టైము. సెమ్కి 2 మిడ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ మిడ్ సెకండ్ మిడ్. మీరు ఫస్ట్ మిడ్కి ఒక నెల 2 నెలలు అనుకుంటా గ్యాప్. మీకు స్టార్టింగ్ డే నుండి 2 నెలల గ్యాప్, 3 నెలల గ్యాప్లోనే మీకు మిడ్ ఎగ్జామ్ పెడతారు. తర్వాత ఫస్ట్ మిడ్ నుండి సెకండ్ మిడ్కి ఒక ఇది జస్ట్ నెల లేకపోతే నెలన్నర రోజుల్లో మీకు మిడ్ ఎగ్జామ్ పెట్టేస్తారు. నాకు తెలిసి ఒక నెలన్నర అప్రాక్సిమేట్గా. ఇది కూడా నెల నుండి 2 నెలలు వేసుకోండి. సో అప్రాక్సిమేట్గా ఇది కూడా నెల నుండి 2 నెలలు వేసుకోండి. ఆ 2 నెలల్లోనే మీకు సెకండ్ మిడ్ ఎట్టేస్తారు. ఎప్పుడైతే మీకు సెకండ్ మిడ్ ఎడుతున్నారో ఆ టైంలోనే మీకు ల్యాబ్ ఇంటర్నల్స్ ఉంటాయి, ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ఉంటాయి, అండ్ వెంటనే మీకు సెమ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మీకు ట్రూగా చెప్పాలంటే మీకు సెకండ్ మిడ్ నుండి అసలు ఖాళీ అనేది దొరకదు. ఇంకా కుక్క బాధుడే అసలు ఎలా గడుస్తుందని కూడా తెలియదు మనకి. అలా టైం అలా గడిచిపోద్ది. అంటే మనకి ఎగ్జామ్స్ రాస్తాం, చదువుకుంటాం, లేకపోతే ఏదో ఒకటి చేస్తాం. కొంతమంది అయితే స్లిప్లు ఆడతాం, నా ఫ్రెండ్స్లోనే ఉన్నారులేండి. ఇంకా అలా హడావిడిలో మీకు సెమ్ అయినా కూడా తెలీదు. ఆ తర్వాత సెమ్ అయిన తర్వాత ఏమన్నా రెస్ట్ తీసుకుందాంలే అని కరెక్ట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కరెక్ట్గా అప్పుడే మీకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఏంటి చెక్ చేస్తే నెక్స్ట్ సెమ్. నేను మిడ్ నైట్ అవుట్ అని చెప్పి మిడ్కి సంబంధించింది తప్ప మిగతాదన్నీ చెప్తున్నాను అనుకుంటాను. సో మీకు చెప్పడం మర్చిపోయాను. ఇది నేను ఇక్కడ ఎలా ప్రిపేర్ అవుతున్నాను కదా, నా దగ్గర ఒక్క మెటీరియల్, ఒక్క PDF దీనికి సంబంధించింది నోట్స్ కూడా లేదు నా దగ్గర. ఏదన్నా ఉంది అంటే అది ఇందాకనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మా సిఆర్ఈ అని పెడితే అది పెట్టాడు. సో మీరు ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ బీటెక్లో జాయిన్ అవుతున్నా మీరు ఏం చేస్తారంటే, మీకు సిలబస్ కాపీ ఉంటుంది కదా, అది కాపీ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. లేకపోతే మీరు అసైన్మెంట్లు ఉంటాయి కదా, ఈ అసైన్మెంట్లు ఇవి రాసుకోండి. అండ్ సిలబస్ కాపీ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. ఇవి చేసుకుంటే చాలు. మీరు నోట్స్లు పెద్దగా రాయకపోయినా కాస్త ఏమవుదేమో కానీ అసైన్మెంట్లు మెయిన్. అసైన్మెంట్లో ఉన్న క్వశ్చన్సే మీకు సెమ్లో మిడ్లో కూడా వస్తూ ఉంటాయి.
అండ్ సిలబస్ కాపీ ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఏదో బద్ధకం వచ్చి నోట్స్ రాయకపోయినా మీకు చాట్ జీపీటీ లేకపోతే గూగుల్లోకి వెళ్తే మీకు ఆ సబ్జెక్టు మీది ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ పీడిఎఫ్ కావాలని చెప్తే, అంటే పీడిఎఫ్ నాకు పిఎండ్ఎస్ పీడిఎఫ్ కావాలి, ఆ పిఎండ్ఎస్ పీడిఎఫ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే పీడిఎఫ్లు ఉంటాయి, కొన్ని కాలేజ్ పీడిఎఫ్లు ఉంటాయి, అందులో మీరు చెక్ చేసుకుని రాసుకోవడమే. అండ్ చాట్ జీపీటీని యూస్ చేసుకుని చదువుకోవడమే. నేను ఎప్పుడూ చాట్ జీపీటీ యూస్ చేసుకుంటే చదువుకుంటాను ఇలాంటి టైంలో. అండ్ సెమ్కి ప్రతి దానికి నేను చాట్ జీపీటీ పిచ్చలా యూస్ చేస్తాను. మీకు ఏదన్నా చాట్ జీపీటీ హ్యాక్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో చాట్ జీపీటీ అని కామెంట్ చేయండి, మీకు యూజ్ఫుల్ అయ్యే లాంగ్ వీడియో ఒకటి చేస్తాను. ఈ వీడియోలో మిడ్ ప్రిపరేషన్ అని చెప్పి మిడ్కి సంబంధించింది తప్ప మిగతాదన్నీ చెప్పాను అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో మీరు ఏం చదువుతున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే మన ఛానల్ కాస్త గ్రో అవుద్ది, మీరు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.